నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. అల్లా రకార్ రెహమాన్, షార్ట్కట్లో ఏఆర్ రెహమాన్. 1990s దేశాన్ని మాటకొస్తే ప్రపంచాన్ని ఊపిన మ్యూజిక్ డైరెక్టర్. సినిమా టైటిల్లో ఆయన పేరు కనబడితే చాలు ప్రేక్షకులు మైమర్చిపోయేవారు. అలాంటిది లాంగ్ గ్యాప్ మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఈసారి మ్యూజిక్తో కాదు, కాంట్రవర్సీతో. హిందువుగా పుట్టిన దిలీప్ కుమార్ అలియాస్ అల్లా రకార్ రెహమాన్ పేరు మార్చుకుని సంగీత సామ్రాజ్యాన్ని ఏలారు. సినీ ప్రపంచంలో ఎప్పుడు అవకాశాలు ఒకేలా ఉండవు అనేది అందరూ అనుభవపూర్వకంగా అంగీకరించే నిజం. అయితే అల్లా కాదు, తనకు అవకాశాలు రాకపోవడానికి తన పేరు అంతకు మించి తన మతమే కారణం అంటున్నారు. సినీ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఆస్తులు సంపాదించిన రెహమాన్ ఆస్కర్ అవార్డును సొంతం చేసుకున్నారు. అన్ని అనుభవించిన ఏఆర్ రెహమాన్ ఇప్పుడు తనలోని మత కోణం ఆలోచనలు తెరపైకి ఎందుకు తీసుకొస్తున్నాడనే చర్చ సినీ ఇండస్ట్రీలోనే కాదు, అన్ని వర్గాలను చర్చకు దారితీస్తుంది. అనాల్సిన మాటలు అనేసి విమర్శలు వెలువెత్తడంతో తాను అలా అనలేదని వివరణ ఇచ్చుకుంటే మాత్రం అల్లా రకాపై అభిప్రాయం ఏమైనా మారుతుందా అంటున్నారు ఆయన చర్యలను తప్పుపడుతున్నవారు. హిట్స్ ఫ్లాప్స్ కామన్. ఓ రేంజ్లో ఉన్నప్పుడే ఆయన సినిమాలు ఫ్లాప్. ఒక దశలో తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు సైతం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. రజనీ అభిమానులు ఆయన పైన విరుచుకుపడ్డారు. సెకండ్ ఇన్నింగ్స్ ఎలా వస్తుందో ఎప్పుడు ఎవరు చెప్పలేరు. పెద్ద పెద్ద సూపర్ స్టార్లే ఒక దశ వరకు ఓపిక పట్టి దశాబ్దాల తర్వాత మళ్ళీ స్టార్డమ్ పరీక్షించుకున్న వాళ్ళే. సన్నీ డియోల్, బాబీ డియోల్ సినిమాలు ఆడక ముఖానికి రంగేసుకునేందుకే భయపడ్డారు. అలాంటిది ఈ మధ్య కాలంలో మళ్ళీ వాళ్ళే బాక్సాఫీస్ హీరోస్. ఏఆర్ రెహమాన్ అయితే ఓపిక పట్టాలి, లేదంటే ఫీల్డ్ నుంచి తప్పుకోవాలి. అంతేగాని చిత్రసీమలో మత కోణాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే పద్ధతి బాగోలేదని హిందూ సంఘాలు అంటున్నాయి. మతపరంగా చూస్తే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఇప్పటికీ స్టార్ హీరోలే. పవర్ పాయింట్ చేంజ్ కావడంతో తనకు సినిమా అవకాశాలు తగ్గాయని మతం మారిన ఏఆర్ రెహమాన్ అంటుంటే, ముస్లిం పుట్టిన కాంతరం ఎప్పుడు ఆ మాట అనలేదు కదా అనేది హిందూ సంఘాల వాదన. మతానికి రెహమాన్ నోట ఆ మాట ఎందుకు వచ్చింది? ఆ తర్వాత నష్ట నివారణ కోసం మళ్ళీ మాట మార్చినా ఎందుకు మంటలు చల్లారడం లేదు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అవకాశాలు రాకపోవడంతో రెహమాన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా, ఫ్రస్ట్రేషన్లో రెహమాన్ విచక్షణ కోల్పోయాడా అనే అంశాలపైన మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. చక్రి, గుడ్ ఈవినింగ్. మొత్తానికి సంగీతంలో, ప్రపంచ సంగీతంలో రారాజుగా వెలుగొతుతున్నటువంటి ప్రముఖ భారతదేశం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో అంటే విక్టిమ్ కార్డును వాడుకుంటున్నారు. సో రెహమాన్ అంటే తాను ముస్లిం కాబట్టి అవకాశాలు రావట్లేదు, బాలీవుడ్లో అవకాశాలు రావట్లేదు, తాను ఏదైతే చావా సినిమాకి సంగీతం ఇచ్చారో సో దాన్ని కూడా మతపరంగా వాడుకుంటున్నారు, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అంటూ తాను చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు దేశంలో చాలా అల్లకల్లోలంగా మారుతుందని చెప్పాలి. ఏదేమైనా కానీ వాస్తవానికి అవునన్నా కాదన్న సంగీత సామ్రాజ్యంలో ఒక చక్రవర్తిగా ఏఆర్ రెహమాన్ను ప్రజలందరూ చూస్తారు. ఈవెన్ ముందు వాళ్ళు కావచ్చు, లేదంటే ఆ తర్వాత తరం కావచ్చు, ముందు తరం కావచ్చు, ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలతో సహా రెహమాన్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు, రెహమాన్ పాట వినని వాళ్ళు ఎవరూ లేరు. రెహమాన్ని నాకు తెలిసి, ఈవెన్ చక్రి నీకు తెలిసి, రెహమాన్ని ఎవరు కూడా ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చూడలేదు. ఒకవేళ నిజంగానే అట్లా చూసినటువంటి పరిస్థితి ఉంటే రెహమాన్కు పద్మవిభూషణ్లు, పద్మశ్రీలు, ఆస్కార్ అవార్డులు, నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు రెహమాన్ మాట్లాడినటువంటి మాటల నేపథ్యంలో చూస్తే కనుక. బట్ అట్లాంటి రెహమాన్కి ఈ మధ్యకాలంలో అవకాశాలు తగ్గుతున్నాయి. ఈ తగ్గుతున్నటువంటి క్రమంలోనే రెహమాన్ ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన విక్టిమ్ కార్డుని వాడుకున్నారు, అంటే మతం కార్డును ఉపయోగించారు. సో బాలీవుడ్లో తనకు అవకాశాలు రాకపోవడానికి ముస్లిం అన్నటువంటి నేపథ్యంలోనే అవకాశాలు తగ్గిస్తున్నారు, రావట్లేదు అన్నటువంటి ఉద్దేశం వచ్చేలాగా ఆయన ఈ మాటలు మాట్లాడడం బాలీవుడ్ మొత్తం కూడా భగ్గుమంది. ఒక బాలీవుడే కాదు, పూర్తిగా యావత్ దేశం కూడా ఈ విషయం పైన ఇప్పటికే ఖండిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. భారతదేశం ప్రేమించింది, జై హో అని పాడినటువంటి పాట ఈ రోజుకు పాడుతూ ఉంటాం. వందే మాతరం
అనే పాట అంటే ఒరిజినల్ వందే మాతరం కంటే కూడా ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసినటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ గాయకులందరినీ ఒక ఫ్రేమ్లోకి తీసుకొచ్చి ఆయన వందే మాతరం అని చెప్పేసి పాడినటువంటి పాట ఏదైతే ఉందో ఆ పాట ప్రతి జెండా వందనానికి అంటే రిపబ్లిక్ డేకి అటు ఆగస్ట్ 15కి ఈ రెండింటికి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఒకవేళ భారతదేశం ఏ కప్పు కొట్టినా కానీ క్రికెట్లో కానీ లేదంటే సాకర్లో కానీ హాకీలో కానీ ఎట్లాంటి కప్పు కొట్టినా కానీ రెహమాన్ పాటనే ప్రధానంగా ఉంటుంది. అంతటి గౌరవం భారతదేశం రెహమాన్కి ఇస్తే ఈవెన్ రామాయణం సినిమా ఆల్మోస్ట్ 4,000 కోట్ల బడ్జెట్తో వచ్చేటువంటి రామాయణ సినిమాకు కూడా రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారంటే ఆయనకి ఇచ్చేటువంటి ప్రియారిటీ దేశం ఎంత ఇస్తోంది, పరిశ్రమ ఎంత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. బట్ అట్లాంటి రెహమాన్ మాట తాను ముస్లిం కాబట్టి అంటే హిందువు కాదు కాబట్టి తనకు అవకాశాలు రావట్లేదని చేసినటువంటి కామెంట్ ఈరోజు